ఖమ్మం జిల్లా వైరా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించి తనిఖీలు చేపట్టారు. సబ్ రిజిస్టర్ కార్యాలయ సిబ్బందిపైన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. కార్యాలయం ఆవరణలో ఉన్నటువంటి ఒక డాక్యుమెంట్ రైటర్ వద్ద ఏకంగా 2,50,000 నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దస్తావేజులో రిజిస్టర్లో అక్రమాలు జరిగాయనే కోణంలో ఏసీబీ లోతుగా విచారణ చేపట్టింది. డాక్యుమెంట్ రైటర్ల వద్ద నగదుతో పాటుగా డిజిటల్ లావాదేవీల వివరాలను కూడా పరిశీలించారు. అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు తేల్చి చెప్పారు. సబ్ రిజిస్టర్ ఆఫీస్ మీద కొన్ని కంప్లైంట్లు ఉన్నాయి. మాకు గతంలో కూడా ఈ రీసెంట్ కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇక్కడ నుంచి ఇర్రెగ్యులారిటీస్ జరుగుతున్నాయని చెప్పేసి ఉంటే కంప్లైంట్ మీద ఈరోజు మా పై అధికారులు మా డీజీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యాలయాన్ని మా సిబ్బందితో వచ్చి సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. డాక్యుమెంట్ రైటర్స్ ని వెరిఫై చేస్తున్నాం. డాక్యుమెంట్ రైటర్స్ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఏంటి, వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ ఎందుకు ఉంది, అంత క్యాష్ ఎందుకు ఉంది, వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయి, వాళ్ళ ఫోన్ ద్వారా వాళ్ళు ఏమేమి ట్రాన్సాక్షన్ చేస్తున్నారని వెరిఫై చేస్తున్నాం. సబ్ రిజిస్టర్ ఆఫీస్ సిబ్బందిని కూడా లోపలే ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ ట్రాన్సాక్షన్స్ కూడా వెరిఫై చేస్తున్నాం. లోపల కార్యాలయం రికార్డ్స్ కూడా వెరిఫై చేస్తున్నాం. ఏమైనా ఇర్రెగ్యులారిటీస్ ఉంటే మళ్ళీ మీకు తెలియజేస్తాం. మీ అందరికీ మరొకసారి ఈ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం ప్రజలకు చెప్పేది ఏంటంటే, మీ మీడియా మిత్రుల ద్వారా ఏ ప్రభుత్వ అధికారి అయినా మిమ్మల్ని వాళ్ళు చేయాల్సిన పని గురించి మిమ్మల్ని ఎవరన్నా లంచం అడిగితే అది ఏ రూపంలో అయినా కావచ్చు, డబ్బు రూపంలో కానీ, వస్తు రూపంలో కానీ, ఇంకొక సేవ రూపంలో ఏదైనా మిమ్మల్ని అంట కనుక అడిగితే మీరు మా దృష్టికి తీసుకురావచ్చు. మా టోల్ ఫ్రీ నెంబర్ 1064 ఉంది. ఇది ఖచ్చితంగా 24/7 రౌండ్ ద క్లాక్ ఈ నంబర్ మీకు అందుబాటులో ఉంటుంది. కొంచెం